మీనరాశి వారికి 2026 అనేది ఒక నిశ్శబ్ద సముద్రం మీద ఉదయం లాంటిది. రాత్రి అలజడి ఇంకా పూర్తిగా తగ్గలేదు, కాని కాంతి మెల్లగా నీళ్ల మీద పడటం మొదలైంది. గతంలో మీ మనసును బాధించిన మాటలు, నెరవేరని ఆశలు, నేనిలా అయితే బాగుండేది అనే భావనలు ఈ ఏడాది మొదట్లో మీ మనసులో తిరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో మీరే మీ మీద సందేహం పెట్టుకుంటారు. నేను నిజంగా సరైన దారిలోనే ఉన్నానా అనే ప్రశ్న మిమ్మల్ని లోపలే కుదిపేస్తుంది. కానీ 2026 మీకు అదే ప్రశ్నకు సమాధానం కూడా ఇస్తుంది. మీరు ఇప్పటివరకు నడిచిన మార్గం వృధా కాలేదు అని జీవితమే మీకు నెమ్మదిగా అర్థం చేయిస్తుంది. ఈ ఏడాది ప్రతిరోజుదం చేయిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో మీ భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. చిన్న మాటకే బాధపడ్డటం, ఎవరో చెప్పిన మాటలు ఎక్కువగా హృదయంలో పెట్టుకోవడం జరుగుతుంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ సున్నితమైన మనసును పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఈ సున్నితత్వమే మీ బలం అని మీరు గుర్తించాల్సిన సంవత్సరం ఇది. మీలో ఉన్న దయ, అనురాగం, సహాయం చేయాలనే మనసు మీ జీవితంలో కొన్ని అద్భుతమైన అనుభవాలను తెస్తాయి. 2026లో మీరు చేసిన ఒక చిన్న సహాయం, ఒకరికి ఇచ్చిన ధైర్యం తిరిగి మీ జీవితంలో ఆశీర్వాదంగా మారే అవకాశముంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు ఈ ఏడాది స్పష్టత రావడం మొదలవుతుంది. గతంలో ఏది చేయాలన్నా సందేహం, అయోమయం ఉండేది. కానీ 2026లో మీరు మీలోనే ఒక స్థిరత్వాన్ని అనుభూతి చెందుతారు. మీరు చేస్తున్న పనికి అడ్డం ఉందని అనిపించే సందర్భాలు పెరుగుతాయి. కొంతమందికి కొత్త అవకాశాలు రావచ్చు. కొత్త ప్రాజెక్ట్, కొత్త బాధ్యత, లేదా పూర్తిగా కొత్త మార్గం మీ ముందుకు రావచ్చు. మొదట భయంగా అనిపించినా లోపల ఎక్కడో ఒక చిన్న స్వరం, ఇది నీకోసమే వచ్చింది అని చెబుతుంది. ఆ స్వరాన్ని నమ్మితే మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. డబ్బు విషయాల్లో మీ స్వభావం కాస్త ఉదారంగా ఉంటుంది. మీకు డబ్బు ఉండటం కంటే ఎదుటివారికి సహాయం చేయడం ఎక్కువ ఆనందమిస్తుంది. కానీ 2026 మీకు ఒక విషయం నేర్పుతుంది. మీ మనసు పెద్దదే, కానీ మీ భవిష్యత్తు కూడా అంతే పెద్దదిగా ఉండాలి. మీకోసం కొద్దిగా పొదుపు చేయడం నేర్చుకుంటే మీరు ఇతరులకు ఇంకా ఎక్కువగా సహాయం చేయగలుగుతారు. సంవత్సరం మధ్యలో ఒక ఆర్థిక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఆ సమయంలో భావోద్వేగాలకు లోనవ్వకుండా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. సంవత్సరం చివరికి ఆర్థికంగా కాస్త స్థిరపడిన భావన కలుగుతుంది. ప్రేమ విషయానికొస్తే